ప్రేమలో ఇది రివ్యూ చేయమని కింద ఒక పర్సన్ అడిగారు. ఇది ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు తీసారో కూడా తెలీదు. ఈ మూవీకి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని ఈ మూవీలో ఉన్న హీరోనే. పేరు చందు కోడూరి. సరేక చూసా ఈ ప్రేమలో మూవీ. ఇక చూసాక నాకైతే నచ్చలేదు. ఏదో డీసెంట్ ఫిలిం అయినా సరే పర్లేదు చూడండి అని చెప్పేవాడినేమో, కానీ అదే రొటీన్ లవ్ స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్, అదే రొటీన్ ప్రపోజల్ సీన్ మిమ్మల్ని చూసినప్పటి నుంచి నిద్ర పడట్లేదు. ఇంతకు ముందు ఏ అమ్మాయిని చూసినా ఇలాంటి ఫీలింగ్ రాలేదు. నువ్వు లేకపోతే బతకలేను, చచ్చిపోతా. వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటేనేమో ఫాదర్కేమో నచ్చదు, వాడేమో కొట్టిస్తాడు, వీడేమో కొట్టించుకుంటాడు. కొట్టించుకుంటే మీ అమ్మాయిని మర్చిపోతా అనే రొటీన్ డైలాగు, ఏడిపే రాని ఎమోషన్, ఫీలే రాని లవ్, దానికి తోడు భరించలేని ఓవర్ యాక్షన్, మళ్ళీ అదే రొటీన్ క్లైమాక్స్. భరించలేక సచ్చ. ఏదో కింద అడిగారు కాబట్టి చూసా అంతే తప్ప ఈ కళాఖండాన్ని చూసేవాడినే కాదు. మెయిన్ గా రైటింగ్ చాలా రొటీన్ గా రాసుకున్నారు. ఏదో ట్రై చేశారు కానీ రైటింగ్ లో పసలేదు. రైటింగ్ లో పస లేకపోవడంతో ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు మూవీ. రైటింగ్ ఇంకా బాగా రాసుకోవాల్సింది. అదే రొటీన్ రైటింగ్ ని లవ్ స్టోరీస్ లో ఉండేవే, మళ్ళీ అదే రైటింగ్ ని ఏదేదో యాడ్ చేసి మొత్తం రొటీన్ గా తీశారు. మళ్ళీ లవ్ అన్న, లవ్ స్టోరీ అన్న అవే సీన్స్, అదే లైన్స్, అదే క్లైమాక్స్ రాస్తారేంటో మరి. ఎన్ని చూడలేదండి. డ్రామా అస్సలు వర్కౌట్ అవ్వలేదు మూవీలో. లవ్ అంటే ఫైట్స్ ఉండాలా, అవి లేకుండా రాయలేరు ఎవరు. ప్లాట్ లైన్ వచ్చేసి పెద్దగా లేదు. ఒక కపుల్ లవ్ చేసుకున్నాక ఏం జరిగింది, ఫ్యామిలీ సైడ్ నుంచి పర్సనల్ సైడ్ నుంచి ఏమేం జరిగాయి అనేది ఇందులో చూస్తారు. అసలు రైటింగ్ లో స్క్రిప్టులు ఏం లేదు అక్కడ. లవ్ చేసుకున్నంత వరకు ఇద్దరు లవ్ లో పడడానికి ఫస్ట్ హాఫ్ సీన్సెస్ కి ఫస్ట్ గంట, లవ్ చేసుకున్నాక ఏం జరిగింది అనేది సెకండ్ హాఫ్ లో సీన్సెస్ కి ఇంకో గంట, అంతే 2 గంటలు అయిపోయింది. సినిమా అయిపోయింది. సెకండ్ హాఫ్ లో ఒక డైలాగ్, మీ అమ్మాయికి నచ్చకపోతే వదిలేస్తా కానీ మీకు నచ్చకపోతే ఎందుకు వదిలేస్తా అనే డైలాగ్, ఈ డైలాగ్ నచ్చింది, బాగుంది డైలాగ్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఏదో ట్రై చేశారు అందరూ బెస్ట్ ఇద్దామని. బెస్ట్ కాకపోయినా జస్ట్ ఓకే ఫీల్స్. బీజిఎం, సాంగ్స్ అయితే పెద్దగా లేదు, డీసెంట్. మొత్తానికి ప్రేమలో మూవీ అయితే నాకు నచ్చలేదు భయ్య. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అండ్ యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. అడల్ట్ సీన్సెస్ అంటే సెకండ్ హాఫ్లో ఒక సీన్స్ ఇబ్బంది పెట్టచ్చు ఫ్యామిలీతో, అదొక్కటి తప్ప రిమైనింగ్ అంతా చూడొచ్చు. సో మరిది ప్రేమలో మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.